తండ్రి ప్రభా తండ్రి ప్రభా ఎంతో డబ్బు ఉన్నప్పుడు కూడా తండ్రి ప్రభా లోకాశలు అయితే నాకు వద్దు కానీ కేవలం దేవుడి కృప అయితే చాలని చెప్పిన ఆయన ఏ రీతిగానైనా నడిపించబడ్డావో తండ్రి ప్రభా మోసేలాగా తండ్రి ప్రభా అయ్యా మా సంఘం అంతటి కూడా తండ్రి ప్రభా లోక భాషలు కాదు కానీ తండ్రి నాయన పాప జీవితం కాదు కానీ తండ్రి ప్రభా కేవలం నన్ను కృపలో నడిపించి తండ్రి ప్రభా నీ కొందనాలు స్తోత్రం నాయన అయ్యా అనేక సార్లు నేను సాక్ష్యం ఇస్తూనే ఉంటాను తండ్రి ప్రభా అయ్యా మా సంఘం అంతా తండ్రి ప్రభా మరి సంఘం బిడ్డలందరూ కూడా తండ్రి ప్రభా ఎంతగానో తండ్రి ప్రభా మా తల్లిదండ్రులు చెప్పిన ప్రతి మాటకి లోపడుతూ తండ్రి ప్రభా నాయన ఎందుకు అని చెప్పి నాయన ఎవరు కూడా నాయన మాట్లాడుతున్నాయన ప్రతిది కూడా నాయన మరి ఆయన చెప్పినట్టు తండ్రి ప్రభా కృప చూపించిన దేవుడు తండ్రి ప్రభా అయ్యా అనేక సార్లు నాయన అనేక దైవజనుల పట్ల నాయన నేను ఒక్కొక్కసారి తండ్రి ప్రభా వెళ్ళిన చోట ప్రతిది కూడా నాయన అనేక సార్లు వినేటప్పుడు తండ్రి ప్రభా అయ్యా మాకు ఎంతో గొప్ప బాధ్యత ఇచ్చావు తండ్రి ప్రభా మాకు ఇచ్చిన దైవజనులు బట్టి నాయన మాకు తండ్రి ప్రభా ప్రతి ఒక్క దైవాన్ని తీసుకొచ్చినప్పుడు తండ్రి ప్రభా అయ్యా దైవజనులు ఆ దైవజనుడికి ఎలాగనైనా మరి జరుగుతారు నాకు తండ్రి కృప చేత మాకు కావాల్సిన అన్నిటి కూడా నేను మారినైనా అనుగ్రహించిన దేవుడు తండ్రి కావాల్సిన వర్తమానాలు అందించాడు కృప చూపించిన దేవానికి స్తోత్రం నాయన అయ్యా మా అవసరాలన్నీ తీర్చండి నాయన మాకు సహాయం చేయండి తండ్రి ప్రభా అయ్యా అయితే చాలా దుఃఖంలో ఉన్నాము తండ్రి ప్రభా నాయన అయ్యా స్థలం విషయంలో నీ కృప చూపించేయాలి కనికరము దయచేయండి తండ్రి ప్రభా అయ్యా అవమానాలు కూడా తండ్రి ప్రభా తండ్రి ప్రభా నీ నామంతా నీ వేదలను కృప చూపించడానికి తండ్రి ప్రభా మా గొప్ప దేవుడైనా బాబు వందనాలు స్తోత్రం అయ్యా వందనాలు బాబు అయ్యా నాయన పోయిన ప్రతి ఆనందంలో తండ్రి ప్రభా మాకు కావాల్సిన వర్తమానం అయ్యి ఎవరికైతే ఏ అవసరం కలిగి ఉన్నారో అవసరత తీర్చండి తండ్రి ప్రభా సహాయం చేయండి తండ్రి ప్రభా వందనాలు స్తోత్రం సమయంలో సుశీల ఫుల్ చార్జెస్ రాగానే పొద్దున వచ్చినప్పుడు బయలుదేరి వస్తుంటమాట మీరు సంఘంలోనే దాన్ని పెట్టుకుంటాను ఆధారం నీవేనా ప్రాణం సర్వం నీవేనా గానం యేసయ్యా నీవే ఆధారం యేసయ్యా నీవే జీవితం యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా నీవేనా ప్రాణం సర్వం నీవేనా జ్ఞానం గానం యేసయ్యా ఆధారం నా కోసమే కదా నీ ప్రాణం ఇచ్చినది నీ రాకకే కదా నేనెదురు చూచినది నా కోసమే కదా నీ ప్రాణం ఇచ్చినది నీ రాకకే కదా నేనెదురు చూచినది నీవలే నీలో వసించెదను నీవలే నీలో వసించెదను అండా దండ కొండ నీవయ్యా నాకున్న లోకం అంతా నీవయ్యా అండా దండ కొండ నీవయ్యా నాకున్న లోకం అంతా నీవయ్యా నీవే నా ప్రాణ
సర్వం నీవేనా జ్ఞానం గానం యేసయ్యా నీవే ఆధారం నీవేనా ప్రాణం సర్వం నీవేనా జ్ఞానం గానం యేసయ్యా నీవే ఆధారం నీవేగా నా ప్రాణం యేసయ్యా నీవే జీవితం యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా నీవేనా ప్రాణం సర్వం నీవేనా జ్ఞానం గానం యేసయ్యా నీవే ఆధారం నా కబరిని నా ఊపిరి నీవే నా దారివి నీవే నా మదిరి నీవే నా కబరి నీవే నా ఊపిరి నీవే నా దారివి నీవే నా మదిరి నీవే నీవలే నీ వెంట సాగెదను నీవలే నీ వెంట సాగెదను అండదండకుండా నీవయ్యా నా కొత్త లోకమంతా నీవయ్యా అండదండకుండా నీవయ్యా నాకున్న లోకం అంతా నీవయ్యా నీవేనా ప్రాణం సర్వం నీవేనా ప్రాణం గానం యేసయ్యా నీవే ఆధారం నీవేనా ప్రాణం సర్వం నీవేనా ప్రాణం గానం యేసయ్యా నీవే ఆధారం నీవేగా నా ప్రాణం యేసయ్యా నీవే జీవితం యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా నీవేనా ప్రాణం సర్వం నీవేనా జ్ఞానం యేసయ్యా నీవే ఆధారం హల్లెలూయా పాట పాడిన వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్క పాస్టర్ గారికి వందనాలు, సైమన్ పాస్టర్ గారికి వందనాలు, భవన్ గారికి వందనాలు, జోషువా గారికి వందనాలు. ఈ సమయంలో కూడికిని జోషువా గారు నడిపిస్తారు. జోషువా గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వరం ఉన్న వారిని చేతులు పైకెత్తి బిగ్గరగా చెబుదామా? చేతులు పైకెత్తి చెబుదాం. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. మరింతవరకు చక్కగా నడిపించినటువంటి కుమార్తె క్రిప్సీ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. అలాగే నాకు ఈ సమయాన్ని అప్పగించినటువంటి దైవజనులు, స్థానిక దైవజనులు, రై గారికి కూడా, అమ్మగారికి ప్రత్యేకంగా వందనాలు. చాలా సంతోషం. కూడున్నటువంటి మీ అందరికీ వందనాలు. మన మధ్యలోకి విలువైనటువంటి వర్తమానాలు తీసుకొచ్చిన దైవజనులు సైమన్ అయ్య గారికి, బౌడన్ అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంగా ఉన్న వారు చెబుదామా? పైకైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ఉపవాసం లేని వాళ్ళు చెప్పండి. ఎంతమంది ఉపవాసం లేకుంటారు? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. సమయాన్ని వృధాపరచకుండా ఈ సమయంలో మన మధ్యలోనికి వచ్చినటువంటి అభిషక్తులైన దైవజనులను మన వేదిక మీదకి ఆహ్వానం పలుకుదాము. ఇక్కడ కూర్చుంటూ అయ్య గారు, సైమన్ అయ్య గారిని, అలాగే బౌడన్ అయ్య గారిని వేదిక మీదకి రావాలని, వేదిక మీదకి రావాలని వారి ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉన్నాం. దైవజనులు వస్తుండగా అందరూ కూడా ప్రభువుకు మహిమ కలిగినట్లుగా చప్పలు కొడుతూ దైవజనులు ఆహ్వానం ఇంకా దగ్గరగా
కొట్టాలి. ఒక ఆయన అన్నాడు, నీ చప్పట్లేదు, నా చప్పట్లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం చప్పలు కొడితే తలంతా పోవాలి, వేడి పుట్టాలి, దోమలను గచ్చిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలా సంతోషమా వేదిక అలంకరించిన ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి కూడా అందరూ కూడా తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఉత్తమైన ప్రార్థన చేసేవారు గమనించాలి. చిన్న ప్రార్థన చేయండి. మేము తక్కువగా ఉన్న కారణం చేత మీకు ప్రేమతోటి తెలియపరుస్తున్నాము. ఉత్తమైన ప్రార్థనలు మీరు చేయాలని ప్రభు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి చూస్తున్న వారు నోట్లో పెట్టండమ్మా. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మొదటిగా పండు గారు ప్రార్థన చేస్తారు. అందరు కూడా ఏకీభవించారు. అంజలి గారు మ్యూట్ లో పెట్టండి ఫోను. అమ్మా అంజలి గారు. ప్రార్థన ఆలకించిన దేవునికి రెండు చేతుల పైకి స్తోత్రం చెబుతాం బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ప్రార్థనలో ఉంటుండగా చందు గారు కూడా ప్రార్థనలో నడిపించాలని ప్రభు పేరు తెలియపరుస్తున్నాం. క్లుప్తమైన ప్రార్థన చేయండి అమ్మా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ ప్రార్థనలోకి పెంచాలి. చిన్నపిల్లలు కూడా కళ్ళు మూసుకోవాలి. అంత స్తోత్రం, స్తోత్రం. Praise the Lord. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక.
చాలా సంతోషం దేవుని బిడ్డలారా. మరి ఈరోజు ఈ ఆఖరి దినమున జూమ్ యాప్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. అలాగే మన మధ్యలో మరి జూమ్ లో ఉన్నటువంటి దైవజనులు, హైదరాబాద్ లో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దేవుని సేవకులు మరి జాషువా గారు కూడా ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఇక ఈ కొడుకుల తరపున వందనాలు అయ్యారు. దేవునికి ఒకసారి చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. మీరందరినీ చూస్తా ఉంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఈ వాళ్ళతోటి అమ్మాయా అనిపించుకుందాం అనుకున్నట్టుగా కనబడుతుంది నాకు. దేవునికి స్తోత్రం చెప్తారా కదా. ఈ రోజుతోటి మనకి చాలా భారము, బరువు, రేపు నుంచి రావద్దులే అన్నట్టుగా మీరు ఫీలింగ్ పడుతున్నట్టుగా కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడుకులు అయిపోతే భారం తిరిగిపోకూడదు, కానీ కూడుకులు అయిన తర్వాత ఇంకా దేవుని పట్ల, ప్రార్థన పట్ల ఇంకా భారము పెంచుకునేటటువంటి గొప్ప కృప దేవుడు మనందరికి దయచేయును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్నపిల్లలు అలరి చేస్తా ఉన్నారు. లైన్ గా కూర్చోండి, అందరు జరిగి కూర్చున్నాం. లైన్ కూర్చోండి, అలరి చేయకూడదు, చేతులు కట్టుకోండి ఇలాగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దయచేసి ఇంకా లోపలికి అటు ఇటు ఎవరు కూడా తిరగవద్దు. ప్రేమతోటి మీ అందరికీ తెలియపరుస్తున్నానమ్మా. మీ అందరికి వందనాలు అమ్మా, అందరికి వందనాలమ్మా. కొంతమందికి ఇష్టం లేదనుకోండి నాకు వందనాలు చెప్పడం. వందనాలమ్మా. ఎక్కడ ఉన్నవారు చెప్పండి వందనాలు. ఇంటికి వెళ్ళిపోతానన్నవారు వందనాలు చెప్పండి అమ్మా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చాలా సంతోషం. మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని బిడ్డలారా, ఉదయ కాలంలో దేవుని యొక్క వర్తమానం మనకి అందించినటువంటి దేవుని సేవకులు, అభిషత్తులు, తణుకు, పాలంగి ప్రాంతాల్లో దేవుని పరిచయం చేసినటువంటి దైవజనులు, మనకు అత్యంత సుపరిచితులు, ప్రియులైనటువంటి దైవజనులు బౌడనయ్య గారి రాత్రి మన మధ్యలో ఉండడం మనకి ఎంతో ఆశీర్వాదం. ఒకసారి దైవజనులు బట్టి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాము. హల్లెలూయా. వారు వచ్చి మొదటిగా దేవుని వర్తమానం మనకి అందిస్తారు. వారు వస్తూ ఉండగా ప్రభుకు మహిమ కలుగునట్లుగా దైవజనులను ఆహ్వానించి సమయాన్ని దైవజనులకు అప్పగిస్తుంది. గమనించండి, భూమి అప్పులు ఉన్నటువంటి కొంచెం ఉండేలాగా సైలెంట్ లో పెట్టుకులా చూడండి అమ్మా. నీకు ప్రేమతో పెడుతున్నావు. దేవుడు మనందరిని దీవించు. నామవరపు రవికుమార్, మీ ఫోన్ మీద పెట్టండి అమ్మా. నామవరపు రవికుమార్. దేవుని పరిశుద్ధ నామములో మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 21 దినాల ఉపవాస ప్రార్థనలో చివరి దినాన్ని నడిపించిన మంచి దేవుడు, గొప్ప దేవుడు. గడిచిన 21 దినాలుగా ఈ కార్యక్రమం అంతటి మహిళకరంగా జరిగిస్తున్న దేవుడికి చేతి ఒకసారి కలిసి స్తోత్రాలు చేద్దాం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. కళ్ళు మూసుకున్నాం, అలాగే కళ్ళు మూసుకున్నాం. సరే, మనసారా ప్రభుత్వ స్తోత్రం చేద్దాం. నిత్యముగా చివరి రాత్రి దేవుడితో దేవుడే మనతో మాట్లాడినట్టు
దేవుని సన్నిధి మన మధ్య ప్రవహించినట్లు ఒక బలమైన ఆత్మ తాకిడి, ఒక బలమైన అభిషేకం దేవుని యొద్ద నుంచి దేవుని మాట హృదయాన్ని తాకునట్లుగా అందరం కలిసి మనసారా వేసి కోణం చెప్పాము. నామానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా. ఏమీ లేదు నాయందు అతిశయం, నా అతిశయం నీవే యేసయ్యా. ఏమీ లేదు నాయందు అతిశయం, నా అతిశయం యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఏమీ లేదు అతిశయం, నా అతిశయం నీవే యేసయ్యా. ఏమీ లేదు నా అతిశయం నీవే యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. ఏమీ లేదు నాయందు అతిశయం నీవే యేసయ్యా. ఏమీ లేదు
బలపరచు వాళ్ళ నామానికి స్తోత్రం, నామానికి స్తోత్రముగా. అక్కడ కొద్ది నిమిషం నీ వాక్యాన్ని ధ్యానం చేయబోతుంది. మీరే మాతో మాట్లాడారు. మీ మాట మాత్రమే మా చెవులకు వినబడునుగా. మానవ స్వరము అంతా మరుగైపోయినగా మా జీవితాలు పట్టువాడు, బలపరచువాడు, మమ్మల్ని స్వర్గ రాజ్యానికి చేర్చివాడాలి. నామానికి స్తోత్రం. ఈ నామానికి మహిమ నడిపిస్తూ యేసుక్రీస్తు అనుకుంటున్నాను తండ్రి. సంఖ్యాకాండ పుస్తకం 14వ అధ్యాయము. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. నలభై 43వ వచన భాగాన్ని చదువుకుందాం. యాలయనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కొలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి కనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట చెప్పండి. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి కనుక యెహోవా మీకు తోడై ఉండని చెప్పాను. హల్లెలూయా. తర్వాత అంటాడు, దేవుని మందస్సము కూడా మీతో రాదు అంటాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న ఈ సంఘం చిన్న సంఘం ఏమీ కాదు. ఇంచుమించు 30 లక్షల మంది పైగా ప్రజలున్న ఒక సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది చిన్న సంఘం ఏమీ కాదు. నా మాట మీకు వినపడుతుంది కదా? రైట్. దేవుడితో ఈ విషయాలు మేము దేవుడు మాట్లాడతలేదు. ఒక పెద్ద సంఘముతో దేవుడి విషయాన్ని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్న విషయం చాలా చిన్న. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి అన్నాడు. వీళ్ళని గమనించండి. ఈ మాట నన్ను బహుగా ఆలోచింపజేసింది. ఈ మాట నన్ను బహుగా ఎందుకు దేవుడు అనుసరించే పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది? ఎందుకు సంఘానికి దేవుడు ఆ పదం వాడుతుంది? అనుసరించుట మానితుడు. వెంబడించుట మానితుడు అంటే బాగుండేమో, కానీ అనుసరించుట అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాడు? దాని గురించి ఆలోచించినప్పుడు అర్థమైంది ఏంటంటే, ప్రభు నేర్పింది ఏంటంటే, అనుసరించుట వేరు అని అర్థమైంది. అనుసరించుట వేరు. మీకు విషయం చెప్ప, దేవుడు 12 మంది అపోస్తలులకు దేవుడు అంటే, అపోస్తులారా లేకపోతే శిష్యులారా, మీరు సమస్త లోకానికి వెళ్ళండి, సమస్త ప్రజలకు సువార్తను చెప్పండి అని చెప్తూ అంటాడు, నాకు శిష్యులనుగా చెయ్యండి అంటాడు. అంటే శిష్యులు అంటే ఎవరు తెలుసా? శిష్యులు అంటే ఎవరు? చేవారు, గురువు దగ్గర శిష్యరికాన్ని నేర్చుకునేవారు, గురువులాగా మార్చబడేవారు. దేవుడు మనందరినీ శిష్యుల వల్లే దేవుడు. మీరు నా వైపు వాక్యాన్ని వినగలిగితే గనక మీకు వాక్యం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అభిలాష
కాబట్టి దేవుడు శిష్యులు ఎందుకు ఉపయోగించారంటే శిష్యులు కాదనే కదా. ఇప్పుడంటే టీచర్ లెక్చరర్ అని అన్నా కానీ పూర్వతనాలు ఏమనేవారు? మా గురువు గారు అనేవారు. ఎవరిని? స్కూల్ టీచర్ అయినా లేకపోతే ఒక పని నేర్పించే గురువు ఎవరైనా కావచ్చు, నేర్పించేవాడిని ఏమని సంబోధించేవారు? గురువు గారని సంబోధించేవారు. అది కేవలం ఒక పదము కాదు. అది ఒక వ్యక్తి ఒక మెకానిక్ ఒక వ్యక్తి ఒక వాళ్ళకి నేర్పించేవాడిని ఏమని ఉపయోగించారంటే మా గురువు గారు. ఎందుకని? వారు పాఠాలు నేర్పించేవారు, వారు అంటే ఈ గురువు గారు ఏం చేస్తారంటే తన యొద్ద ఉన్న శిష్యులను తన వలె. అందుకని దేవుడు మనల్ని శిష్యుల వల్ల దేవుడు మార్చాడు. కాబట్టి ఈ పెద్ద మీరు యెహోవాను అనుసరించుట మానసిరపై అంటున్నాడు. ఎందుకు అసలు ఎందుకు ఈ సందర్భం ఎదురైందంటే ఇశ్రాయేలీయులు వారు మొర్ర పెట్టగా దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని మోషేను ఒక వ్యక్తి సిద్ధపరిచి బలపరిచి తయారు యోగ్యునిగా మార్చి ఏమండి ఐగుప్తు దేశం కేవలం ఇశ్రాయేలు కొరకు 10 రకములైన శ్రమల చేత ఇబ్బందుల చేత వారిని ఇబ్బంది పెట్టి వారిని కష్టాలు పాలు చేసి మొత్తం మీద ఇశ్రాయేలుని దేవుడు బయటకు రప్పించాడు. ఎవరు చేసిన ప్రార్థన? ఒక అర్థమవుతుంది. ప్రజలు ప్రార్థన చేస్తున్నారు ఏమంటే మేము ఈ భారాన్ని మోయలేకపోతున్నాయి, ఈ కష్టాన్ని భరించలేకపోతున్నాయినా మా పితరులైన అబ్రహాముకు ఇస్సాకు యాకోబు చేసిన వాగ్దానము జ్ఞాపకం చేసుకో ప్రభువని దేవుడు చెప్తుంటుంటే అప్పుడు వారి మొరలను జ్ఞాపకం చేసుకుని దేవుడు మోషేని పంపించు. జ్ఞాపకము చేసుకొనెను. ఎవరు ప్రార్థన చేయగా చాలండి. ఎవరు ప్రార్థన? దేవుని ప్రజలు ప్రార్థన చేయగా, ఇశ్రాయేలు ప్రార్థన చేయగా దేవుడు తాను చేసిన జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేసి మొర్ర పెట్టింది ఏళ్ళు. దేవుడు ప్రార్థన ఆలకించి మోషేని పంపించాడు. 10 రకమైన తెగుళ్ళ చేత ఐగుప్తుని నానా హింసలు పెట్టాడు. ఇశ్రాయేలు బయట రప్పించాడు. ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలు ఏమనుకోవాలి తెలుసా? ఎంత కార్యం ఎర్ర సముద్రాన్ని పాయలు చేయలేడా అనుకోవాలి కదా. హల్లెలూయా. చూసుకుంటా వస్తే ఎన్నో ఎన్నో ఆశ్చర్య కార్యముల చేత దేవుడు ఇష్టం నడిపి వస్తూ సందర్భంలో ఇంచుమించు అయ్యారండి ప్రజలు. చాలా జాగ్రత్తగా అనాలకు సమీపమైన తర్వాత దేవుడు మోషేతో అన్నాడు, అబ్బాయి నుంచి 12 మందిని నువ్వేం చేయాలంటే కానాను దేశాన్ని పంపించు. వారు ఆ దేశాన్ని వేగు చూచి తీసుకురమ్మనని 12 మందిని పంపిస్తే ఈ 12 మంది వెళ్ళి దేశాన్ని తిరిగి ఒక 10 మంది కలిసి ఒకటయ్యారు. 2 కలిసి ఒకటయ్యారు. ఒక 10 మంది కలిసి ఏం చెప్తున్నారంటే, అదిగో ఆ దేశ ప్రజలు బహుబలార్జులు, వారికి ఎలాగున్నామంటే మనం ఏదో మిడతల్లాగా ఉండాలి ముందరగా, వారు మనల్ని తినేస్తారేమో, మనల్ని చంపేస్తారేమో, కాబట్టి మనము ముందుకెళ్ళడం కంటే వెనక్కి వెళ్ళడం మీరు అనుకుంటున్నానంట. ఎప్పుడైతే నేను చాలా క్లుప్తంగా ఈ విషయంలో చెప్తున్నాను, ఎప్పుడైతే ఈ 10 మంది కలిసి ఈ మాట్లాడినారో ప్రజలందరూ కూడా గందరగోళంలో పడిపోయి ఆ 10 మంది చెప్పిన మాటలను బట్టి వినేసి భయపడిపోయి, అయ్యా అప్పుడు 14 వచ్చే మేము మొదలు చదువుతాం కనుక అప్పుడు ఆ సర్వసమాజం ఎలుగెత్తి కేకలు వేసాను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరి ఇశ్రాయేలు మోషే అహరోనుపై సనుక్కునరి, అయ్యో సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులు మేమేలా మేమేలా చావలేదు, ఎలాంటి ఏమద్దు మేమేలా చావలేదు.
ఆ ఆ తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు ఇన్ని రకముల అద్భుతాల చేత ఆశ్చర్య కార్యముల చేత ప్రభువుని నడిపిస్తే ఏమండి ఇప్పుడు ఏమంటున్నారంట ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలేమో అనుకుంటున్నారంట వీళ్ళు. ఆ 10 మంది కలిసి ఒక సడ్డసమర పట్టుకొస్తే ఇశ్రాయేల్ సమాజం అంతా ఏమనాలి? అయ్యలారా అలా కాదు, మేము ఒకసారి మోసే దగ్గరికి వెళ్తాం, మోషేని వేడుకుంటాం, అసలు మా దేవుడు ఏం చెప్తాడు, మా దేవుడు ఏమి సెలవిస్తాడు. ఎందుకంటే ఐగుప్తు దేశం మొదలు నేటి వరకును ఆయన అద్భుతములు చేయకపోతే మా ప్రయాణము సాగలేదు, ఆయన కృప చూపించకపోతే మా ప్రయాణం సాగలేదు, ఆయన కార్యాలు మా బ్రతుకులు సాగలేదు. కాబట్టి ఇంతవరకు తోడై ఉన్న దేవుడు, ఇంతవరకు సహాయం, ఇంతవరకు కృప చూపిన ఇక ముందు కూడా కృప చూపిస్తారు. కాబట్టి ఒక్కసారి మోషే అడుగుదాం, మోషే ఒకసారి దేవుడికి ప్రార్థన చేయి, దేవుడు ఏమి సెలవిస్తాడో ఒకసారి మాకు చెప్పు నాయనా అని అడగాల్సిన ఈ ప్రజలు ఒక 10 మంది మాట వినేసి ఏమండి లక్షల ప్రజలు మోషేకి వ్యతిరేక తిరుగుబాటు చేసి మేము ఎందుకు చావలేదయ్యా, ఇన్ని సంవత్సరాలు వారు ప్రయాణం చేసుకుని, ఇన్ని సంవత్సరాలు వారు అద్భుతాల వెంట సాగింప చేయబడి వారు ఇంత ప్రయాణం చేస్తుంటే, దేవుడు ఇంత కృప చూపుతుంటుంటే ఇంకా వారు దేవుడి మీద ఏం లేదు చెప్పండి, విశ్వాసము లేదు, పూర్తి నమ్మకం ఇంకా లేదు. ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే అయ్యా మేము వెనక్కి వెళ్ళిపోతాం లేదా ఇక్కడే ఉంటాం. అప్పుడు ఒక ఇద్దరు ఉన్నారండి, వారి పేరు తెలుసా? యెహోషువ, కాలేబు. చాలా క్లుప్తంగా నా మాటలు నేను అందిస్తాను. వీళ్ళిద్దరు ఏమన్నారంటే అయ్యా దయచేసి మా మాటలు వినండి, మన దేవుడు సమర్థుడు, మన దేవుడు గొప్పోడు, మన దేవుడు ఎంతవరకు కార్యాలు చేసిన దేవుడు ఇక ముందు కూడా కార్యాలు చేస్తాడు. మీరెవరు భయపడద్దు, వారికి మనం ఆహారం కావడం కాదు, మనకే వారు ఆహారం కాబోతున్నారు. కాబట్టి ఒక్క మాట మన యందు దేవుడు ఆనందిస్తే మనల్ని తీసుకెళ్ళి ఆ దేశంలో దేవుడు చేరుస్తానని ఇశ్రాయేలు ముందు, దేవుని ప్రజల ముందు బట్టలు చింపుకొని మరి అంగవస్తులై మరి వారు ఎలుగెత్తి రోధిస్తున్నారంట. అయ్యా మన దేవుడు సమర్థుడయ్యా, మన దేవుడు గొప్పవాడయ్యా, మన దేవుడు కృప చూపువాడయ్యా, ఇంతవరకు కార్యము చేసిన దేవుడు, ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు, పంట నీళ్ళు ఇచ్చింది, ఇదో సమస్తం మధురంగా మార్చబడింది, ఇంతగా కార్యాలు చేసిన దేవుడు మన దేవుడు సమర్థుడు. కాబట్టి ఇక ముందు కూడా దేవుడు కార్యాలు చేస్తాడని బట్టలు చింపుకునే అంతగా వారు త్యాగం చేసి దేవుని పక్కన వారు ఎలుగెత్తి అరుస్తున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత విషయాలన్నీ బట్టి దేవుని కోపం వచ్చి ప్రభు అంటాడు, ఇంకా మీరు చదవగలిగితే 11వ వచనం, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు అలక్ష్యము చేసి చేయుదురు. హల్లెలూయా. 22వ వచనం చాలండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు బాధపడుతున్నాడు, అయ్యా మోషే ఎన్నాళ్ళ మాట వినుకుంటూ ఉంటారయ్యా, ఎన్నాళ్ళ వరకు నువ్వు ఒక్కసారి తప్పుకో, చంపేసి ఒక కొత్త తరాన్ని లేపుతున్నట్టు దేవుడు. అప్పుడు మోషే అడ్డుపడిపోయి యా అలా చేస్తే గనక మళ్ళీ ఐగుప్తు నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటారేమో, నువ్వు అలా చేస్తే గనక ఒకవేళ ప్రజలందరూ నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటారేమో, ఇంతవరకు నువ్వు గొప్ప దేవుడిగా ఉన్నావయ్యా, నీ పేరు పోకూడదని అడ్డుపడిపోయి ఎవండి దేవుని కోపాన్ని అణిచాడు. దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడు, వీరికి రాత్రి మేఘస్తంభము గాను పగలు అగ్నిస్తంభము, క్షమించండి రాత్రి అగ్నిస్తంభం ఏమండి వీరితో పాటు నీ కార్యాలు చేసుకుంటూ వీళ్ళు ఈ 10 మార్లను ఏం చేస్తే సార్ అలక్ష్యము చేస్తూనే వచ్చిన మాట వినకుండా. కాబట్టి నన్ను అలక్ష్యము చేసిన ఒకసారి 3వ వచనం, కాగా వారి పితరులు ప్రమాణపూర్వకమా నేనిచ్చిన దేశమును వారు చూడని
చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరును దానిని నా సేవకుడైన కాలేబు కలిగి మనసుతో చేత అతను పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టదును. లక్షల మంది ప్రజల మధ్య ఇద్దరు సెలెక్ట్ అయ్యారంట. ఏం తెలుసా? కానానులో అడుగు పెట్టడానికి. లక్షల మంది ప్రజల మధ్య ఇద్దరే ఇద్దరు ఏం చూడడానికి? కనాను చూడడానికి, కనానులో చేయడానికి. కారణం ఏంటంటే కాలేబు యెహోషువలేమో దేవుడి లక్ష్యం ఉంచారు. ఆ మిగతా వారు దేవుడిని అలక్ష్యము చేస్తారు. లక్ష్యం అంటే ఏంటి? మీరిద్దరూ దేవుడిని కనమవారందరూ దేవుణ్ణి పట్టించుకోలేదు. అందుకని ఇశ్రాయేలురా, మీరు నన్ను అనుసరించుట మానితిరి అన్నాడు. ఈ మాట చెప్పండి. అనుసరించుట ఏంటి? వాక్యం శ్రద్ధగా వినండి. అనుసరించుట వేరు. రైట్? మీకు అర్థమైంది కదా? చెప్పండి, మళ్ళీ చెప్పండి. వెంబడించుట వేరు, అనుసరించుట వేరు. వెంబడించడం అంటే గొర్రెలాగా వెళ్ళిపోతే, కాపురమైన గొర్రెలాగా ఏం జరుగుతుందో, ఎక్కడికి వెళ్తున్నా మనకి అన్ని అవసరం. ఎందుకని కాపరి ఎక్కడ నీళ్ళు అక్కడ తీసుకెళ్తాడు. కాపరి ఎక్కడ తీసుకెళ్తాడంటే మనకి ఏం కావాలో కాపరి ఉంటే, కాబట్టి వెళ్ళిపోవడం. కానీ ఇశ్రాయేలు జీవితంలో దేవుడు కోరుకున్నది ఏంటంటే, మీరు వెంబడించే వారిగా ఉంటే ఫలితం లేదు అబ్బాయి, మీరు అనుసరించే వారే ఉండాలి. మీకు వచ్చిన జాగ్రత్త నెమ్మదిగా ఉండండి వాక్యాన్ని.